హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అయితే పిల్లలకు సంబంధించిందండి. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు ఎవరికైనా సరే తల్లో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి. మనకు వచ్చేసి స్కూల్కి పిల్లలు వెళ్ళే వాళ్ళకి కొంతమందికి పేర్లున్నా ఇంకొంతమందికి ఆటోమేటిక్గా అవి ఫామ్ అయిపోతుంటాయండి. వాటిని ఎలా నివారించుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా, యాంటీ లైస్ అని చెప్పేసి ఒక షాంపూ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి హెయిర్ వాష్ అన్నమాట. మనము షాంపూని ఎలా వాడతామో సేమ్ అదే విధంగానే దీన్ని వాడుకోవచ్చండి. మనము దీన్ని ఎలా వాడాలో కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా అయితే నేను చెప్తాను. ఇందులో వచ్చేసి మనకి కోంబు కూడా ఉంటుందన్నమాట. అంటే పేర్లు తీసేయడానికి ఈ విధంగా కోంబు కూడా ఉంటుంది. తర్వాత దీన్ని ఎలా వాడాలని చెప్పేసి ఈ విధంగా చీటీలో కూడా ఇచ్చింటారండి. మనకి ఇందులో వచ్చేసి ఇలా అయితే వచ్చింటుందన్నమాట బాటిల్. ఇక్కడ చూసారు కదా, మీకు ఇది రివర్స్లో అయితే కనిపిస్తుందండి. మనకి ఇక్కడ చూసారు కదా, యాంటీ లైస్ అని చెప్పేసి ఈ విధంగా ఒక క్రీమ్ షాంపూ అయితే వస్తుందన్నమాట. మనము దీన్ని ఎలా వాడాలి అంటే, ఫస్ట్ వచ్చేసి మన హెయిర్ అంతా కూడా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుని అంటే మీరు ఏ షాంపూ వాడతారో, సోప్ వాడతారో దాంతో నీట్గా తలను మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇది ఉంటాయి కదండి, మళ్ళీ మనము టవల్తో తుడిచేసిన తర్వాత హెయిర్కి ఇది అనేది అప్లై చేయాలండి. అంటే పిల్లలకి కళ్ళకు పడుకోకుండా జాగ్రత్తగా మనము హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకొని 10 నిమిషాలు అయితే వదిలేయండి. వదిలేసిన తర్వాత మనము ఏ షాంపూ వాడుకోకుండా నార్మల్గానే వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని మనకి వైట్ కలర్ టవల్ కానీ లేదా ఏదైనా క్లాత్ ఉంటే కింద పరిచేసుకొని తల ఊరికే అలా ఇదిలిస్తే చాలండి. తలలో ఉన్న పేలు, చిన్న పేలు మొత్తం అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ఒకవేళ అలా కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మనకి ఇక్కడ కోంబు అయితే ఇచ్చారు కదండి, ఈ కోంబుతోటి నీట్గా మనము దువ్వేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసి మనకు ఇది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి చాలా డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. మనకి మెడికల్ స్టోర్లో ఎక్కడైనా సరే దొరుకుతుందండి. ఇదే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదనమాట. చాలా ఈజీగా అయితే వాడుకోవచ్చు. మనకి వీక్లీ 1 or 2 times వాడితే ఈజీగా అయితే మనకి పేర్లన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఈ వీడియో ఎవరికైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మన ఆర్జే క్రియేషన్స్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. డెఫినెట్గా మీరు చిన్నపిల్లలకైనా సరే మనకి కళ్ళల్లోకి వెళ్ళకోకుండా నీట్గా వాడుకుంటే చాలండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనము ఈజీగా అయితే దీన్ని వాడుకోవచ్చు అనమాట. మీకు ఇంకొకసారి చెప్తాను చూడండి, యాంటీ లైస్ క్రీమ్ వాష్ అని చెప్పేసి ఉందన్నమాట. మీకు ఇది కొంచెం రివర్స్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే మనకి ఉంటుందన్నమాట. బాటిల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మెడికల్ స్టోర్లో అడిగితే మనకు ఇస్తారండి. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇలా అయితే ఉంటుంది. ఎవరికైనా సరే పేర్లతో ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరైనా సరే మనకి వీక్లీ 1 or 2 times వాడితే మనకి చిన్న చిన్న వీపులతో సహా నీట్గా హెయిర్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఆర్జే క్రియేషన్స్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.